హార్న్ కొట్టు. కింద దిగు త్వరగా. ఏంటండి నాకు అర్థం అవట్లేదు, మీరందరూ ఇలాగా రెంచి కబాబుది కింద దిగు. ఈ లైట్ ఏంటి, ఈ లైట్లు ఏంటి ఇలా వెలుగుతున్నాయి? ఏంటి కొత్త రకమా ఇది? టూరిస్ట్ బస్సా? కాదు నాన్న, యూనిఫామ్ వేసుకోలేదండి, దానికి తగిలిచ్చారండి. ఆరిద్దానా? సంచులే అది కూడా తీసే. ఈ హార్న్లో పెట్టకూడదండి, హార్న్లో పెట్టకూడదు. మీకు ఎవరండి ఇవి కావాలా? 1000 రూపాయలు ఫైన్, 335 రూపాయలు, 1330 రూపాయలు కడతారా? మీ పనులు మీరు చేయకుండా, చొక్కాలు వేసుకోకుండా హార్న్లు పెట్టుకొని తిరిగితే ఎలాగండి ఆటో డ్రైవర్ గారు మీరు? కరెక్టేనా? ఇది పద్ధతేనా? ఈ పీకేస్తున్నారు సీఏ గారు, ఈ హార్న్లు పెట్టొద్దని చెప్పండి. ఎల్ఈడి లైట్లు కూడా పెట్టకండి. ఆటో డ్రైవర్ గారు హార్న్ కొట్టండి. పెట్టకండి, అవి ఆటో తీసేయండి. లైట్ వేయండి దీనికి. ఒకసారి ఆపండి. ఇది కూడా ఇప్ప తీయండి త్వరగా, ఇది కూడా ఇప్ప తీయాలి. దీన్ని త్వరగా తీయండి. ఇది పెట్టుకోకూడదండి, ఇది ప్రమాదకరం అండి. ఆటో డ్రైవర్ ఎవరు? త్వరగా ఇప్ప తీయండి, అయ్యి త్వరగా ఇప్ప తీయండి. పని ఆటో పని. ఈ హార్న్లు ఎందుకు బిగించారు? బిగించకూడదు కదా. సరే త్వరగా ఇప్ప తీయండి. ఇవి పెట్టుకోకూడదు, త్వరగా తీయండి కిందకి. రెంచి తీసుకో. ఇవి పెట్టకూడదండి, ప్రజలకు ఇబ్బంది కదా సౌండ్ పొల్యూషన్ వల్ల. రెంచి తీసుకో బాయ్ రాజేష్. హార్న్ కొట్టు ఒకసారి. ఏంటండి ఇది? ఈ సౌండ్ ఏంటి అన్న? ఏంటి సౌండ్ ఏంటిది? ఏంటి ఎవరు రోడ్డు మీద బతకొద్దా? తీయాలండి మీరు. రెంచేది యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలా మీరు? అలాగా. ముందు ఈ హార్న్ ఇప్పదీయండి, లైట్లు వేయండి. సరే ఒకసారి మీరు ఇది ఓపెన్ చేయండి, త్వరగా ఓపెన్ చేయండి. ఇది త్వరగా రెంచ్ ఉందా? త్వరగా తీయండి. ఇవి పెట్టకూడదండి. అలాగే ఇదిగో